హైదరాబాద్ మియాపూర్లో విషాద ఘటన జరిగింది. మక్త మహబూబ్పేటలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. వీరంతా విషం తీసుకుని సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మృతులు కర్ణాటకకు చెందినవారు. మృతులు భార్యాభర్తలు అనిల్, కవిత. కవిత తల్లిదండ్రులు నరసింహ, వెంకటమ్మ. అనిల్, కవిత కూతురు 2 ఏళ్లు అప్పుగా గుర్తించారు. రైట్, ఫ్యామిలీ సూసైడ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం సంఘటన స్థలంలోనే ఉన్నాం. ఈ మియాపూర్ మహబూబ్ మక్తా ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం. ఇదే ఇంట్లో అనిల్కి సంబంధించిన కుటుంబం నివాసం ఉంటుంది. అనిల్తో పాటు అతని భార్య కవిత, అలాగే కవిత తండ్రి వెంకటయ్య, తల్లి నరసమ్మతో పాటు 2 ఏళ్ల పాప అప్పు. వీళ్ళు 5గురు కూడా ఇదే ఇంట్లో ఉంటారు. రాత్రి 12 గంటల వరకు కూడా వీళ్ళంతా ఇక్కడే బయట మాట్లాడుకుంటూ ఉన్నారనేది కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ తర్వాత తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో తలుపులు కొడితే ఎవరు తీయకపోవడంతో పక్కనే ఉన్న వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు. లోపల చూసేవారికి అప్పటికే వీళ్ళంతా కూడా మిగతా జీవులు కూడా పడి ఉన్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వీళ్ళందరూ కూడా ఈ సంఘటన స్థలంలో మనం చూస్తే మాత్రం ఆత్మహత్యగానే ప్రస్తుతానికైతే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. అనిల్ స్నేహితుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి అనిల్ స్నేహితుడితోటి మనం మాట్లాడి అసలు సంఘటనకు సంబంధించిన కారణాలు ఏంటి, ఎంత కాలంగా ఇతను ఉంటున్నాడు ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడదాం. ప్రస్తుతం అతని స్నేహితుడు ఉన్నాడు. ఏంటండి అసలు ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఏమన్నా మీకు తెలుసా? అనిల్ ఎప్పుడన్నా మీతో ఏమన్నా మాట్లాడారు? సార్, ఇక్కడ ఆత్మహత్య చేసుకోవాలని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఏంటంటే ఆర్థిక పరిస్థితి వల్ల అప్పులు ఉన్నాయి కాబట్టి అప్పుల కోసం అనేది హైదరాబాద్కి వచ్చారు వాళ్ళు. అప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఈయనే ఉన్నారు. ఆయన ఇక్కడ మ్యారేజ్ కాకుండా మొదలు హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యాడు. మ్యారేజ్ అయినా కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. ఆయన వేరే ఆయన వర్క్ చేసే పని మేస్త్రి పని చేస్తాడు. ఆయన ఆర్థిక పరిస్థితిలో మ్యారేజ్ చేసుకుని కొన్ని అప్పులు, కొన్ని ఏదో సంథింగ్ ఫ్యామిలీ మ్యాటర్ అయిపోయింది. వాళ్ళ డాడీ హ్యాండిక్యాప్, కొన్ని పరిస్థితి వల్ల వచ్చేసారు. అక్కడ అజీజ్ నగర్లో ఉండేవాళ్ళు. అజీజ్ నగర్లో వర్కులు లేవన్నట్టు ఏం చేశారు. ఇక్కడ అమీన్పూర్లో వాళ్ళ అత్తమామలు ఉంటారు. ఇక్కడ 4 రోజులు ఇక్కడ ఉండి రూమ్ చూసుకొని షిఫ్ట్ అవుదామని షిఫ్ట్ అయ్యారు. నిన్ననే షిఫ్ట్ అయ్యారు. నిన్న ఈవినింగ్ కాల్ చేస్తే వాళ్ళే చెప్పారు ఇట్లా షిఫ్ట్ అవుతున్నామా అని చెప్పారు. సరేలే అని చెప్పేసిన, రే మార్నింగ్ వస్తే కలుస్తాలే అని చెప్పేసిన. సరే అని వచ్చి ఇక పొద్దున్న నాకు కాల్ చేశారు. అంటే వేరే వాళ్ళు మా ఊళ్ళో కాల్ చేశారు నాకు. ఏంటి పరిస్థితి ఇట్లా అయిందంట, నువ్వు పక్కన ఉంటావు కదా ఏంది అని. నేను ఉండేది ఇక్కడ అమీన్పూర్ అంటే ఇక్కడ లేక్ దగ్గర ఉంటాను. సరే అని పోయి చూద్దాం అన్నట్టు. నాకు ఈ లొకేషన్ తెలియదు. వస్తా చూసుకుంటూ ఆడుకుంటూ వస్తే ఇక్కడ ఉందా అని చెప్పారు. వచ్చి చూస్తే 5 మంది డెత్ అయ్యారు సార్. మా ఫ్రెండ్, వాళ్ళ భార్య, కొడుకు, వాళ్ళ అత్తమామ ఇద్దరు. ఇప్పుడు మాట్లాడండి మీరు అనిల్ తోటి? సార్ 6:30, 7:30 సార్. అంటే రూమ్ షిఫ్ట్ అవుతున్నాయి. ఇక్కడ రూమ్ నేనే చేద్దాం అనుకుంటే, అంటే మా మిస్సెస్ నెంబర్ ఆయనకు భయపడుతుంది. ఆయనకు ఆ నెంబర్ చేశాడు, నా పాత నెంబర్ అది. ఆయన చేస్తే ఆమె నాకు ఇట్లా ఫోన్ వచ్చిందంటే నేను కాల్ చేసి చెప్పాను, ఏంది ఇట్లా అంటే ఇట్లా రూమ్ షిఫ్ట్ అవుతున్నా ఇట్లా మాట ఇట్లా అని చెప్పాను. సర్లేరా పొద్దున మా కలుస్తలే నీకు షిఫ్ట్గా. తర్వాత అది ఆటో తీసుకుందామని కొంచెం ఎంక్వైరీ నడుస్తుంది. ఏమారి ఆటో తీసుకున్నామని అడిగా. ఆటో అంటే లేదన్నా ఇంకా నింకుతున్నా అది అని చెప్పాడు. అంతే సార్. ఇక్కడ వచ్చి చూస్తే శవాలు పడినాయి సార్. మీరేమనుకుంటున్నారండి? ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా ఏదైనా చేసి ఉండొచ్చు అనుకుంటారా? మన చెప్పని కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే అలాంటి విషయం ఏం కనబడట్లేదు. వాళ్ళంటే ఫుడ్ అంతా మొత్తం వామిట్ చేసేసారు. అది వామిట్ చేయకుంటే ఏదో సంథింగ్ ఏదో ఆలోచన చేయొచ్చు. కానీ ఫుడ్ పాయిజన్ అయిందా ఏమో అది ఎంక్వైరీ చేస్తే తెలుసు. అంతదాకా మాకైతే ఏం తెలియదు. అదేమన్నా అది చేస్తే ఉంటుంది. ఇది ప్రస్తుతం అనిల్ స్నేహితుడు చెప్తున్నాడు. అనిల్ పెళ్లి కాకముందు నుండి కూడా ఇదే ప్రాంతంలో ఉంటాడు. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు మనకు ఎదురుగా కనబడుతున్నారు. ఇది ఆత్మహత్యనా లేదా ఫుడ్ పాయిజన్ అనేది మాత్రం పోస్ట్మార్టం రిపోర్టు ద్వారానే తేలనుంది. ప్రస్తుతం పోలీసులు అయితే ఇక్కడ ఉన్న ఆధారాలన్నింటిని కూడా సేకరించారు. మెడిసిన్స్ని కూడా కొన్నింటిని స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. అనిల్తో పాటు అతని భార్య కవిత, చిన్నారి అప్పు, అలాగే అనిల్ అత్తమామ, మొత్తం 5గురు కూడా చనిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మృతదేహాలన్నింటినీ కూడా పోస్ట్మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. సంఘటన స్థలంలో అయితే హత్యకు సంబంధించిన ఆనవాళ్ళు అయితే లేవు, కానీ ఆత్మహత్య కానీ లేదా ఫుడ్ పాయిజన్కి సంబంధించిన అంశం కానీ ఉండొచ్చు అనేది ఇప్పటివరకు అయితే భావిస్తున్నారు పోలీసులు.